Hi everybody, this is Shiva Veeram signing in. In this session, I would like to explain the fundamentals of transformer, not only in English but also in Telugu. So, ఇవాళ ఈ పర్టికులర్ క్లాస్ని మనం తెలుగులో కూడా డిస్కస్ చేసుకుందాము. ట్రాన్స్ఫార్మర్స్ అన్నది యాక్చువల్గా ఏసీ మిషన్. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ Faraday's laws of electromagnetic induction. ఇవాళ సెషన్లో మనం ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి, దాని యొక్క ఇంపార్టెన్స్, దాన్ని ఎక్కడెక్కడ మనం ఉపయోగిస్తాము, సో ఈ ఫండమెంటల్స్ అన్ని కూడా ఇంకొన్ని డెఫినేషన్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మనకి ఈ జనరేషన్, పవర్ జనరేషన్ అనేది ఎలా జరుగుతుందో మనం చూద్దాం. మనం జనరేటర్ స్టేషన్స్ కన్సిడర్ చేసినట్లయితే ఆ జనరేటింగ్ స్టేషన్స్లో అవర్ ఆల్టర్నేటర్స్ దే ఆర్ గోయింగ్ టు జనరేట్ ఏ వోల్టేజ్ ఆఫ్ 440 volts. 440 voltsని మనకు కావాల్సినటువంటి పవర్ రేటింగ్తో జనరేట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ 440 voltsని మనం యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్మిట్ చేయడానికి పాసిబుల్ కాదు. ఒకవేళ అలా చేసినట్టయితే లాసెస్ అన్ని పెరుగుతాయి. ఇవన్నీ మనం తర్వాత చూద్దాం. కాబట్టి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ 440 volts ఏదైతే మనకి ఆల్టర్నేటర్స్ జనరేటింగ్ స్టేషన్ దగ్గర జనరేట్ చేస్తాయో వాటిని మనం ముందు ఇంక్రీజ్ చేయాలి, స్టెప్అప్ చేయాలి. ఆ స్టెప్అప్ చేసే ప్రాసెస్, స్టెప్అప్ చేయడం అంటే ఏంటి, ఆ వోల్టేజ్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయడం. ఈ ఏదైతే ఈ పర్పస్ ఉందో ఈ పర్పస్ని మనకి మన ట్రాన్స్ఫార్మర్స్ చేస్తాయి అన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ ట్రాన్స్ఫార్మర్స్ ఎంత వోల్టేజ్ని జనరల్గా మనకి ఇంక్రీజ్ చేస్తాయంటే ఇట్ ఈస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ 400 kilovolts, 220 kilovolts. సో ఆ విధంగా జనరేటింగ్ స్టేషన్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి టు ట్రాన్స్మిషన్ లైన్స్. ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా మనకి ఈ పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వన్స్ ఇక్కడికి జనరేట్ అయిన తర్వాత, ట్రాన్స్ఫర్ అయిన తర్వాత టు ద డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్. సో జనరేటింగ్ స్టేషన్స్ నుంచి మనకి డిస్ట్రిబ్యూషన్ స్టేషన్స్కి పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం వోల్టేజ్ లెవెల్స్ని డిక్రీజ్ చేయాలి. సో ఆ వోల్టేజ్ లెవెల్ డిక్రీజ్ చేయాలన్నా కూడా ఇది కూడా మనకి ఎవరు చేస్తారు, ట్రాన్స్ఫార్మర్స్ చేస్తాయి. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్స్ అనేది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. వోల్టేజ్ని ఇంక్రీజ్ చేయాలన్నా కూడా లేదా వోల్టేజ్ని డిక్రీజ్ చేయాలన్నా కూడా మనకి ట్రాన్స్ఫార్మర్స్ అనేది కంపల్సరీ. ఇంకొక ఇంపార్టెంట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫార్మర్ మనకి వితౌట్ ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఓకే, సో అవన్నీ కూడా మనం తర్వాత క్లాసెస్లో మనం చూద్దాం. సో ఇక్కడ అగైన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి లోడ్ సెంటర్స్కి, లోడ్ సెంటర్స్ నుంచి మళ్ళీ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్కి, వీటన్నిటికి పంపించాలన్నా కూడా మనం ట్రాన్స్ఫార్మర్స్ ద్వారానే వోల్టేజ్ని తగ్గించుకొని, ఎందుకంటే ఈ హై వోల్టేజ్ని మనం తగ్గించి మనం ఇంట్లో ఎంత వోల్టేజ్ యూజ్ చేస్తాం జనరల్గా హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ కానీ ఇండస్ట్రీస్ కానీ. ఇఫ్ ఇట్ ఈస్ త్రీ ఫేజ్ అయితే మనం 440 volts యూజ్ చేస్తాము. అలా కాకుండా సింగిల్ ఫేజ్ అయితే 230 volts. ఓకే, సో ఈ హై వోల్టేజ్ డిక్రీజ్ చేయాలన్నా కూడా మళ్ళీ మనం ట్రాన్స్ఫార్మర్స్ని ఉపయోగించాలి. సో ఇది ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఆవశ్యకత మనకి. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ మనకి క్లియర్గా జనరేటింగ్ స్టేషన్స్ అక్కడి నుంచి ట్రాన్స్మిషన్ లైన్స్ ద్వారా ఎలా పవర్ ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడెక్కడ ట్రాన్స్ఫార్మర్స్ని మనం ఉపయోగిస్తూ ఉందని మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇక్కడ జనరేటింగ్ స్టేషన్స్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ మనకి జనరేట్ అయిన వోల్టేజ్ని త్రూ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. తర్వాత ఈ హై వోల్టేజ్ ఏదైతే 115 kilovolts ఆర్ 500 kilovolts ఏదైతే ఉందో ఈ హై వోల్టేజ్ని ట్రాన్స్మిట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటంటే లాసెస్ అనేవి చాలా తగ్గుతాయి అనమాట. అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నాం ఈ 440 voltsని జనరేట్ చేసాం, యాజ్ ఇట్ ఈస్గా ఒక 100 kilometers కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రిసీవింగ్ ఎండ్ దగ్గర మనం వోల్టేజ్ని కానీ మెజర్ చేసినట్టయితే మనకి ఆ 440 volts ఉండదు. బికాస్ ఆ లైన్ రెసిస్టెన్స్, రియాక్టెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ వోల్టేజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. సో అది రిసీవింగ్ ఎండ్ మనం చెక్ చేసినట్టయితే మనం పంపించేది 440 volts ఉంటే ఈ డ్రాప్స్ అన్ని పోతే చాలా తక్కువ వోల్టేజ్ మనకి వస్తుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం పంపించేటువంటి ట్రాన్స్ఫర్ చేసేటువంటి వోల్టేజ్ అనేది చాలా
హైగా ఉండాలి. సో ఈ హైగా చేయాలంటే ఎవరు చేస్తారమ్మా? ట్రాన్స్ఫార్మర్స్ చేస్తాయి. అర్థమైందా? సో మళ్ళీ మనం వాటిని యూటిలైజ్ చేసుకోవాలంటే ఆ హై వోల్టేజ్ లో వోల్టేజ్ డిక్రీజ్ చేసుకోవాలంటే కూడాను అది కూడా మనకి ట్రాన్స్ఫార్మర్స్ ద్వారానే. సో ఇక్కడ మనకి బేసికల్ గా ఈ పర్పస్ ని సర్వ్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ ని మనం 2 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాం. వన్ వచ్చేసి లో వోల్టేజ్ ని హై వోల్టేజ్ గా మనకి ట్రాన్స్ఫర్ చేయడం. ఈ ట్రాన్స్ఫార్మర్స్ ని మనం ఏమంటాం? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. ఎందుకంటే అక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి. అలా కాకుండా ఈ హై వోల్టేజ్ ని మనకి లో వోల్టేజ్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఈ ట్రాన్స్ఫార్మర్ ఏమంటాం మనం? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. సో నెక్స్ట్ కానీ మనం ట్రాన్స్ఫార్మర్ డెఫినేషన్ చూసినట్టయితే, ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ డివైస్. సో స్టాటిక్ అంటే ఏంటి? స్టేషనరీ. అంటే అది అందులో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ మనకి ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్ మరి. సో ఇట్ ఈస్ ఎ స్టాటిక్ డివైస్ విచ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. అంటే ఒక సర్క్యూట్ నుంచి ఇంకొక సర్క్యూట్ కి ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసేటువంటి డివైస్ స్టాటిక్ డివైస్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే అట్ కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనకి. తర్వాత మనం డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ అన్ని కూడా వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం తెలుసుకోవచ్చు. సో ఫ్రీక్వెన్సీ అనేది మనకి చేంజ్ అవ్వదు. మనకి ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఎంతైతే ఉంటుందో అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ కూడా మనకి అంతే ఉంటుంది. సో ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ని మనం ఎలా డిఫైన్ చేస్తామండి? ఇట్ ఈస్ ఎ స్టాటిక్ ఏసీ మెషిన్ which transfers electrical energy from one circuit to another circuit without change in frequency or at a constant frequency. And basically it works on the principle of Faraday's laws of electromagnetic induction. అంటే ఈ పర్టికులర్ ఏదైతే మనం ట్రాన్స్ఫార్మర్ అని చెప్తున్నామో ఇది కూడా Faraday's laws మీదనే వర్క్ చేస్తుంది, రైట్? అయితే మనకి తెలిసినంత వరకు ఈ Faraday's laws బేసికల్ గా మనకి ఎన్ని లాస్ ఉన్నాయంటే మనకి 2 లాస్ ఉన్నాయి. సో ఎవ్రీబడి నోస్ దట్. Faraday's first law of electromagnetic induction ఏం స్టేట్ చేస్తుందండి? సో whenever a conductor cuts the magnetic flux, EMF will be induced in it. అంటే ఒక కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని కానీ కట్ చేస్తే అందులో ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఆ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి 2 కేసెస్ మనకి వస్తాయి అన్నమాట. 2 కేసెస్ విల్ అరైజ్. ఏంటి ఆ 2 కేసెస్? కేస్ 1 వచ్చేసి we are going to have conductor will be in a moving condition. కండక్టర్ మనకి మూవ్ అవుతూ ఉంటుంది, డైనమిక్ గా యాక్టివ్ గా ఉంటుంది. whereas flux will be constant. ఫ్లక్స్ అనేది మనకి మనం 2 పోల్స్ తీసుకుందాం, నార్త్ పోల్ సౌత్ పోల్. ఫ్లక్స్ అనేది డైరెక్టెడ్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్ ఇలా ఉంటుంది. అందులో కానీ మనం ఒక కాయిల్ ని మూవ్ చేసినప్పుడైతే అప్పుడు కాయిల్ అంటే ఏంటి? ఇట్స్ ఎ కండక్టర్. దానిలో ఈఎంఎఫ్ డెవలప్ అవుతుంది. ఇది కేస్ 1. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనం జనరల్ గా మనకు తెలుసు డీసీ జనరేటర్స్ ఇవన్నీ కూడాను దీనికి ఎగ్జాంపుల్స్ గా వస్తాయి, రైట్? కేస్ 2 వచ్చేసి ఏంటంటే ఇక్కడ కండక్టర్ స్టాటిక్ గా ఉంటుంది, స్టేషనరీగా ఉంటుంది. కాకపోతే ఫ్లక్స్ అనేది ఇక్కడ డైనమిక్ గా ఉంటుంది, యాక్టివ్ గా ఉంటుంది. సో ఫ్లక్స్ డైనమిక్ గా ఉండడం అంటే ఏంటి? ద ఫ్లక్స్ చేంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద టైం. అంటే టైం తో మనం కంపేర్ చేసినప్పుడు ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. అది మనకి ఎందులో పాసిబుల్ అవుతుందంటే ఏసీలో మాత్రమే పాసిబుల్ అవుతుంది. డీసీలో అది పాసిబుల్ కాదు. బికాస్ డీసీలో మనకి డీసీ సప్లై మనం తీసుకున్నప్పుడు అందులో కరెంట్ కాన్స్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ కూడా మనకి కాన్స్టెంట్ గా ఉంటుంది. బికాస్ కరెంట్ అండ్ ఫ్లక్స్ రెండు కూడాను ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. అర్థమైందా? సో కాబట్టి కేస్ 2 వచ్చేసి మనకి ఏంటమ్మా? కేస్ 2 వచ్చేసి ఇట్ ఈస్ ద కండక్టర్ విచ్ ఈస్ స్టేషనరీ whereas the flux will be changing. ఈ పర్టికులర్ కేస్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి మన ట్రాన్స్ఫార్మర్. సో ఈ ఈఎంఎఫ్ వచ్చేసి ఎక్కడైతే కండక్టర్ స్టేషనరీగా ఉందో ఈఎంఎఫ్ ని మనం స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం. స్టాటిక్ అంటే ఏంటి? స్టేషనరీ. అలా కాకుండా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసినట్టు జనరేటర్స్, అందులో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఏమంటాం మనం? డైనమికలీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటాం, రైట్? నౌ Faraday's second law. ఈ Faraday's second law ఏం చెప్తుందండి? Faraday's second law సింపుల్ గా చెప్పాలంటే the magnitude of induced EMF is equal to the rate of change of flux linkages. అంటే ఈ ఏదైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో కండక్టర్ లో అది దేనికి సమానం అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా సింపుల్, ఇదేం పెద్ద కష్టమైన కాన్సెప్ట్ కాదు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. ఫస్ట్ ఫ్లక్స్ తీసుకుందాం. చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ అంటే ఏంటి? ఫ్లక్స్ లో మనకి ఎంత చేంజ్ వస్తుంది? ఓకే, ఆ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్లక్స్ తీసుకున్నట్టయితే ఒక టైం నుంచి ఇంకొక టైం,
ఓకే, మనం ఏసీ క్వాంటిటీలో టైం విత్ రెస్పెక్ట్ టు టైం మనకి ఏమవుతుంది, మ్యాగ్నిట్యూడ్స్ కూడా మారిపోతూ వస్తాయి. అంటే ఒక టైం నుంచి ఇంకొక టైంకి మనకి ఏమవుతుందంటే వాల్యూస్ మారుతూ ఉంటాయి. విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ టైం మనకి చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత ఉంది, ఏమన్నా అర్థమవుతుందా? అంటే ఒక పర్టికులర్ టైం తీసుకున్నప్పుడు ఆ టైంలో మనకి చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ ఎంత ఉంది, ఆ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైంని మనం ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. రేట్ అనేది ఎప్పుడైతే వస్తుందో, రేట్ అంటే అర్థం ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం మనం ఆ చేంజ్ ని కన్సిడర్ చేసినప్పుడు దాన్ని మనం ఏమంటాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. లింకేజెస్, ఫ్లక్స్ లింకేజెస్ అంటే అర్థం ఏంటి, వెన్ ద ఫ్లక్స్ ఈజ్ మల్టిప్లైడ్ బై నంబర్ ఆఫ్ టర్న్స్. అంటే మనకి కండక్టర్ తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ లో నంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి కదా, వీఆర్ గోయింగ్ టు హావ్ సమ్ సర్టెన్ నంబర్ ఆఫ్ టర్న్స్. సో ఆ నంబర్ ఆఫ్ టర్న్స్ అన్నింటిని కూడా మనం మల్టిప్లై చేసి ఫ్లక్స్ ఇచ్చేస్తే అప్పుడు వచ్చేది ఫ్లక్స్ లింకేజెస్. సో అంతమించి ఇంకే. అయితే ఇక్కడ మనం సమ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ మనం ఇక్కడ చేయొచ్చు. అదేంటంటే ఇప్పుడే మనం తెలుసుకున్నాం, డీసీ మిషన్స్ కావచ్చు, లేకపోతే మోటార్స్ కావచ్చు, ట్రాన్స్ఫార్మర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడాను ఆల్ దిస్ ఎక్విప్మెంట్ విల్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే ఇవన్నీ కూడాను మనకి ఫ్యారడేస్ లాస్ ని బేస్ చేసుకుని వర్క్ చేసేటువంటి ఎక్విప్మెంట్. ఓకేనా? అయితే వీటన్నిటిలో కూడాను మనం ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్టయితే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని? సింపుల్ లాజిక్. ఆ సింపుల్ లాజిక్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ డజంట్ హ్యావ్ ఎనీ మూవింగ్ పార్ట్స్. అంటే ఇందులో ఎలాంటి మూవింగ్ పార్ట్స్ లేవు మనకి. ఎప్పుడైతే మూవింగ్ పార్ట్స్ లేకుండా స్టేషనరీగా ఉంటుందో మనకి ఈ రొటేషన్ లాసెస్ ఉంటాయి కదా, ఈ రొటేషన్ లాసెస్, ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్, ఇవన్నీ కూడా మనకి ఉండవు. సో ఎప్పుడైతే లాసెస్ అనేది మనకి ఉండవో ఆటోమేటిక్ గా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ కి ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది, సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది ఒక మంచి టాపిక్ మనకి డిస్కషన్ కి. ఓకేనా? తర్వాత ఆల్రెడీ మనం ట్రాన్స్ఫార్మర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. జనరల్ గా మనం కన్సిడర్ చేసినట్టయితే ఈ జనరేటింగ్ సెంటర్స్ స్టేషన్స్ ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేస్తారు, జనరల్ గా వాళ్ళకి ఈ జనరేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండే విధంగా ఈ జనరేటింగ్ స్టేషన్స్ ని డెవలప్ చేసుకుంటారు. ఇది మనకు తెలిసిన విషయమే. సంథింగ్ లైక్ ఇఫ్ ఇట్ ఈస్ హైడ్రో ఎలక్ట్రిక్ స్టేషన్ అనుకోండి, ఒక వాటర్ హెడ్ ఉండే విధంగా చూసుకుంటారు, వాటర్ యొక్క హైట్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకుంటారు. అలా కాకుండా థర్మల్ అనుకోండి, కోల్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కోల్ సెంటర్స్ దగ్గరలో మనకి ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉండే విధంగా చూసుకుంటారు. సో ఈ పవర్ స్టేషన్స్ ఏవైతే మనకి ఎనర్జీ ట్రాన్స్మిట్ చేస్తాయో అవి చాలా దూరంగా ఉంటాయి. మనకి అవసరమైన చోటికి ట్రాన్స్మిట్ చేయాలంటే ఆ డిస్టెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ డిస్టెన్సెస్ పెరిగే కొద్దీ మనకు తెలిసిన విషయమే, కండక్టర్స్ అన్ని, ఈ ట్రాన్స్మిషన్ లైన్స్ అన్నిటి కూడా రెసిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ పెరిగే కొద్దీ వీ నో రెసిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. సో యాజ్ ద లెంత్ ఇంక్రీజెస్, లెంత్ ఇంక్రీజ్ అయిపోతే మనకి రెసిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. కాబట్టి ఒక 200-300 కిలోమీటర్స్ కానీ మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా వోల్టేజ్ అనేది పడిపోతుంది, డ్రాప్ అవుతుంది కదా. సో కాబట్టి ఎప్పుడు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేటువంటి వోల్టేజ్ చాలా ఎక్కువగా ఉండాలి. హై వోల్టేజ్ ట్రాన్స్మిట్ చేస్తే అది మనకి ఎకనామికల్ గా ఉంటుంది. అందుకనే మనకి ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగపడతాయి. అర్థమైందా? సో స్టెప్ అప్ చేయడానికి కానీ తర్వాత స్టెప్ డౌన్ చేయడానికి కానీ మనం ఈ ట్రాన్స్ఫార్మర్స్ ని ఉపయోగిస్తాం. తర్వాత ఇఫ్ యూ కన్సిడర్ మన మెయిన్ పార్ట్స్ కానీ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నట్టయితే మనకి ప్రైమరీ వైండింగ్ ఉంటుంది. ప్రైమరీ వైండింగ్ అంటే బేసికల్ గా మనకి 2 వైండింగ్స్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ లో. ప్రైమరీ వైండింగ్ అన్నది మనం సప్లై కనెక్ట్ చేస్తాము, సెకండరీ వైండింగ్ అన్నది లోడ్ కనెక్ట్ చేస్తాము. ఏమండి? అయితే మనం గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉండదు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రైమరీ వైండింగ్ కిను సెకండరీ వైండింగ్ కిను ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ ఉండదు. సో మరి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది మనం చూద్దాం. ఎలా మనకి ఎలాంటి కండక్టివిటీ లేకుండా, ఎలాంటి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ లేకుండా ప్రైమరీ సైడ్ ఇచ్చినటువంటి సప్లై మనకి సెకండరీ సైడ్ ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, అదే మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటాం. సో అదన్నీ కూడా మనం తెలుసుకున్న తర్వాత ఓకే, ఇప్పుడు ఈ ప్రైమరీ వైండింగ్ సెకండరీ వైండింగ్ రెండింటిని కూడా మనం ఒక కోర్ లో మనం కోర్ మీద ప్లేస్ చేస్తాం.
ఆ కోర్ అన్నది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ గుడ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్. ఆ మంచి మ్యాగ్నెటిక్ మెటీరియల్తో మనం తయారు చేసి ఉంటుంది ఆ కోర్. ఈ కోర్ అన్నది ఏం చేస్తుందంటే ఒక మీడియం లాగా, మ్యాగ్నెటిక్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. అంటే మనకి ప్రైమరీ వైండింగ్ లో మనం సప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొంత ఫ్లక్స్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. ఈ కరెంట్ వల్ల కొంత ఫ్లక్స్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన ఫ్లక్స్ ఏమవుతుంది, త్రూ ద కోర్, మ్యాగ్నెటిక్ కోర్, ఇట్ లింక్స్ విత్ ద సెకండరీ వైండింగ్. సెకండరీ వైండింగ్ తో అది లింక్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎలాంటి ఫ్లక్స్ డెవలప్ అవుతుందండి, మనం ఇచ్చేటువంటి సప్లై ఏసీ సప్లై ఇస్తున్నాం. సో ఏసీ సప్లై ఇచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఏసీ ఫ్లక్సే డెవలప్ అవుతుంది కదా. అంటే మనకి ఏదైతే ప్రైమరీ వైండింగ్ లో డెవలప్ అవుతుందో ఫ్లక్స్ అన్నది, ఆ ఫ్లక్స్ అనేది ఏ ఫ్లక్స్, ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్. ఈ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్ అనేది డెవలప్ అయిన తర్వాత ఈ ఆల్టర్నేటింగ్ అంటే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటి, చేంజింగ్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఇక్కడ కండక్టర్ కాన్స్టెంట్ గా ఉంది. కండక్టర్ అంటే ఏంటి, వైండింగ్. వైండింగ్ కాన్స్టెంట్ గా ఉంది, కానీ ఫ్లక్స్ కాన్స్టెంట్ గా లేదు. ఫ్లక్స్ అనేది మారుతూ ఉంది విత్ రెస్పెక్ట్ టు టైం. ఈ చేంజింగ్ ఏదైతే ఈ చేంజింగ్ ఫ్లక్స్ ఉందో ఇది వెళ్ళేసి సెకండరీ వైండింగ్ ని టచ్ చేసినప్పుడు, కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుందమ్మా, అకార్డింగ్ టు ఫ్యారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్ ఇన్ ద సెకండరీ వైండింగ్. సో ఈ సెకండరీ వైండింగ్ ని కట్ చేయగానే మనకి ఏమవుతుందో ఆటోమేటిక్ గా ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుందో వీ హావ్ గాట్ ద సప్లై రెడీ ఆన్ ద లోడ్ సైడ్. లోడ్ సైడ్ మనకి సప్లై రెడీగా ఉన్నట్టే. మనం సర్క్యూట్ లోడ్ తో కనెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉండడం వల్ల సెకండరీ సైడ్ కూడా మనకి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇది యాక్చువల్ గా ద సింపుల్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫార్మర్, రైట్. అయితే ఈ మ్యాగ్నెటిక్ లీకేజ్, మ్యాగ్నెటిక్ పాత్ అనేది ఏదైతే ఉంటుందో, ఈ మ్యాగ్నెటిక్ పాత్ మనకి రిలక్టెన్స్ తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. రిలక్టెన్స్ అంటే ఏమిటి ఇక్కడ, ఇట్ ఈస్ ద అపోజిషన్ ఆఫర్డ్ టు ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ బై ఎ మ్యాగ్నెటిక్ మెటీరియల్. అంటే మనం ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఆ మెటీరియల్ లో ఆ ఫ్లక్స్ కి కొంత అపోజ్ చేస్తుంది. ఆ అపోజిషన్ ని మనం ఏమంటున్నాం, రిలక్టెన్స్ అంటున్నాం. సో కాబట్టి ఆ రిలక్టెన్స్ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లాసెస్ కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఫ్లక్స్ తగ్గుతుందో మనకి వోల్టేజ్ అనేది ఎక్కువగా డెవలప్ కాదు. కాబట్టి సెలెక్ట్ చేసుకోబోయేటువంటి మెటీరియల్ మనకి ఎలా ఉండాలండి, ఆ మెటీరియల్ అనేది మంచి మ్యాగ్నెటిక్ మెటీరియల్ అయి ఉండాలి, అంటే రిలక్టెన్స్ తక్కువగా ఉండాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనకి. తర్వాత మనకు తెలిసిన విషయమే, ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ రెండు ఉంటాయి. సో నెక్స్ట్ మనం మ్యూచువల్ ఇండక్షన్ ప్రిన్సిపల్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. మ్యూచువల్ ఇండక్షన్ అంటే ఏంటి, ప్రైమరీ వైండింగ్ లో డెవలప్ అయినటువంటి ఫ్లక్స్ మనకి సెకండరీ వైండింగ్ తో లింక్ అవుతుంది. సో మ్యూచువల్, ఇట్ ఈస్ ద ఫ్లక్స్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్. సో ఈ మ్యూచువల్ ఫ్లక్స్ లింకింగ్ వల్ల మనకి ఈఎంఎఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్ కంటిన్యూస్. ఇంకా మనకి ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ మనం మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని కూడా పిలుస్తాము. జనరల్ గా మనం ఫ్రీక్వెన్సీ అంటున్నాము. ఫ్రీక్వెన్సీ అన్నది మన ఇండియన్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ జనరల్ గా మనకు యూజ్ చేసేది 50 హెర్ట్జ్, అంటే 50 సైకిల్స్ పర్ సెకండ్. సో ఇక్కడ మనం గమనించవచ్చు, ద ఎనర్జీ ఇస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ప్రైమరీ వైండింగ్ టు ద సెకండరీ వైండింగ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ వితౌట్ చేంజింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయ్యేటువంటి కాన్సెప్టే లేదు. ఇవన్నీ మనం ఈఎంఎఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేసేటప్పుడు, అంటే మన నెక్స్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ లో మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో నెక్స్ట్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి. సో ఇందాక మనం తెలుసుకున్నాం కదండి, స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, లో వోల్టేజ్ ని హై వోల్టేజ్ గా కన్వర్ట్ చేసేటువంటి మనకి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దీన్ని ఎక్కడ వాడతాం మనం, జనరల్ గా జనరేటింగ్ స్టేషన్స్ దగ్గర ఈ లో వోల్టేజ్ ని హై వోల్టేజ్ గా మార్చడం కోసం ఉపయోగిస్తాం. తర్వాత స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ దగ్గర ఈ ట్రాన్స్మిట్ అయినటువంటి హై వోల్టేజ్ ఏదైతే ఉందో దాన్ని మనం లో వోల్టేజ్ గా మార్చాలంటే మనకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అవసరం అవుతాయి. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ కంటే అవుట్పుట్ వోల్టేజ్ తక్కువగా ఉంటుంది ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో.
ఇది మనం ట్రాన్స్ఫార్మర్ ఇంట్రొడక్షన్ లేదా మనం పార్ట్ 1 అనుకోవచ్చు. నెక్స్ట్ పార్ట్లో మనకి ఇంకొన్ని మంచి ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ వీడియో ముఖ్యంగా నేను తెలుగులో చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులకి కొంత ఈజీగా, ఎస్పెషల్గా మన పాలిటెక్నిక్ విద్యార్థులు తీసుకున్నట్టయితే కొంత ఈజీగా వాళ్ళు లర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈజీగా గ్రాస్ప్ చేయగలరు అన్నటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే, బికాస్ నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడాను నేను ఇంగ్లీష్లోనే చేస్తున్నాను. ఈ పాసిబుల్ టైం నాకు పర్మిట్ చేస్తే వాటిని కూడా నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తాను. ఇకపోతే ఈ పాయింట్ దగ్గర నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఫీడ్బ్యాక్ నాకు ఖచ్చితంగా ఇవ్వండి. ఆఫ్టర్ లుకింగ్ ఇన్ టు మై వీడియోస్, నా వీడియోస్ చూసిన తర్వాత ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ మీ వ్యూస్ కామెంట్స్ అన్నిటిని కూడాను నాకు రిప్లై ఇవ్వండి. సో దట్ వుడ్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ మీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్, and this is Shiva Biram signing off.